ఫ్యాకల్టీస్ ఉండొచ్చు కదా సార్. గెస్ట్ ఫ్యాకల్టీస్ ఏమన్నా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ లో యాడ్ చేయొచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటనేది వాళ్ళకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ లో యాడ్ చేస్తాము. అండ్ ఇక్కడ యాడ్ చేసిన పే కాంపోనెంట్స్ అనేవి మనకి పేరోల్ స్ట్రక్చర్ లో వస్తాయి. అండ్ దీన్ని బట్టే సాలరీ ఇక్కడ మనం సాలరీ డేట్స్ ఇస్తాం కదా, ఇక్కడ ఇచ్చిన డేట్స్ ని బట్టే పే స్లిప్స్ అనేవి జనరేట్ అవుతాయి. పేరోల్ స్ట్రక్చర్ లో ఏంటంటే మనం డిపార్ట్మెంట్ వైజ్ గా మనం పే స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయొచ్చు సార్. వాళ్ళ గ్రాస్ సాలరీ ఎంత, ట్యాక్స్ కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే ట్యాక్స్ యాడ్ చేయొచ్చు. స్టాండర్డ్ ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఏమైనా ఉంటే డిడక్షన్స్ అవి యాడ్ చేసిన తర్వాత సేవ్ చేస్తాం. ఇది రెగ్యులర్ స్టాఫ్ కి ఉంటుంది సాలరీ కాన్ఫిగరేషన్ లో. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం జనరేట్ పే స్ట్రక్చర్ అనేది క్లిక్ చేస్తే పే స్ట్రక్చర్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని బట్టి మనం పే స్లిప్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవర్లీ కాన్ఫిగరేషన్. అవర్లీ కాన్ఫిగరేషన్ అంటే ఇప్పుడు మనకి గెస్ట్ ఫ్యాకల్టీస్ కి అవర్లీ పే చేస్తాం కదా సార్, వాళ్ళకి అవర్లీ కాన్ఫిగరేషన్ వాళ్ళకి ఇక్కడ అవర్ కి మినిమం ఎంత, మాక్సిమం ఎంత అని చెప్పేసి మనం ఇక్కడ యాడ్ చేస్తాము. దీన్ని బట్టి అవర్లీ బేస్డ్ ఫ్యాకల్టీ వాళ్ళకి మనం జనరేట్ చేయొచ్చు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? హలో, ఒక్క నిమిషం మేడం. డౌట్స్ ఏం లేవు మేడం, కంటిన్యూ చేసి. ఓకే సార్. ఇది టైం షీట్ అప్రూవల్ అంటే స్టాఫ్ వాళ్ళ అవర్లీ బేస్డ్ ఫ్యాకల్టీ ఉంటారు కదా సార్, వాళ్ళు వాళ్ళ లాగిన్ లో అంటే ఎన్ని టైం ఎన్ని అవర్స్ చెప్పారు అనేది వాళ్ళు యాడ్ చేస్తారు అక్కడ. సో దాన్ని బట్టి ఆ టైం షీట్ అనేది సూపర్ అడ్మిన్ కి యాక్సెస్ ఉంటుంది, సూపర్ అడ్మిన్ అండ్ బ్రాంచ్ అడ్మిన్ కి. సో వాళ్ళు చెక్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో దాన్ని బట్టి పే స్లిప్ జనరేట్ అవుతుంది వాళ్ళకి. ఇక్కడ పే స్లిప్ డీటెయిల్స్ లో మనం పే స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది కదా, ఇక్కడ పే స్లిప్స్ అనేవి జనరేట్ చేసి ఆ స్టాఫ్ కి కూడా ఈ పే స్లిప్ కనిపించాలి అంటే మనం యాక్సెస్ ఇస్తాం ఇక్కడ నుండే 10 స్టాఫ్ వ్యూ అనేది. సో ఇక్కడ ఇస్తేనే స్టాఫ్ కి వాళ్ళ లాగిన్ లో వాళ్ళ పే స్లిప్ చూసుకోవడానికి వస్తుంది. ఇది సాలరీ డేట్ వైజ్ గా చూడొచ్చు అండ్ డిపార్ట్మెంట్ వైజ్ గా చూడొచ్చు పే స్లిప్స్ అనేవి. ఆ పేరోల్ డాష్ బోర్డ్స్ అంటే ఇప్పుడు మనం పేరోల్ అంటే ఏ మంత్ ఎంత చేసాము అని అనేది మనకి ఇక్కడ డాష్ బోర్డ్ క్రియేట్ అవుతుంది ఒకటి. మనం జనరేట్ చేసి పే స్లిప్స్ అవి క్రియేట్ చేస్తుంటే సాలరీ డేట్స్ ని బట్టి డాష్ బోర్డ్ క్రియేట్ అవుతుంది. 1-1 మీటింగ్ అంటే ఇన్ కేస్ మీరు ఏమన్నా మీటింగ్ ఆర్గనైజ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి మీటింగ్ షెడ్యూల్ చేయొచ్చు సార్. స్టాఫ్ తోటి మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలంటే ఇక్కడ 1-1 మీటింగ్ లో మీటింగ్ అనేది షెడ్యూల్ చేస్తారు ఇక్కడ, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఏ స్టాఫ్ తోటి అనేసి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్పెన్సెస్ మేనేజ్మెంట్ అంటే మీరు మీ ఇన్స్టిట్యూషన్ లో ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా సార్, ఆ ఎక్స్పెన్సెస్ అనేవి ఇక్కడ యాడ్ చేయొచ్చు ఎక్స్పెన్సెస్ మేనేజ్మెంట్ లో. సో ఇవి కూడా మనకి జర్నల్ ఎంట్రీలో పడతాయి. స్టాఫ్ రిక్రూట్మెంట్ అంటే మీరు మీ ఇన్స్టిట్యూషన్ లో ఏమన్నా జాబ్ ఓపెనింగ్స్ ఉండి రిక్రూట్ చేసుకోవాలి అంటే ఆ ఓపెనింగ్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళవి లిస్ట్ అవి ఇక్కడ యాడ్ చేయొచ్చు జాబ్ సీకర్స్ లిస్ట్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ మేనేజ్మెంట్. ఫీ మేనేజ్మెంట్ లో ఫీ కాన్ఫిగరేషన్ లో ఏంటంటే మనకి ఫీ టైప్స్, జనరిక్ ఫీ టైప్స్ ఏమేమి ఉన్నాయి, స్పెషల్ ఫీ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది. జనరిక్ ఫీ టైప్స్ అనేవి మనకి కొత్తగా యాడ్ చేయడానికి లేదు, మనకి చాలా ఫీ టైప్స్ ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నారు. లేదు ఇక్కడ ఉన్న వాటిల్లోనే మీరు ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే కూడా ఎడిట్ చేసి ఫీ టైప్ అలియాస్ నేమ్ లో మనం మాడిఫికేషన్స్ చేస్తే ఈ అలియాస్ కాలం లో చేయడానికి మాత్రమే మనకి అలో చేస్తారు. ఇక్కడ మనం యాడ్ చేసినవి మనం ఫీ క్రియేట్ చేసేటప్పుడు కనిపిస్తాయి. మనం ఏవైతే ఫీ టైప్ ఇస్తామో, ఇప్పుడు మనం అదర్ ఫీ 1 ఉంది అనుకోండి, ఆ ప్లేస్ లో మీరు ఇంకేదైనా ఫీ టైప్ ఇచ్చారు అంటే ఆ ఫీ కనిపిస్తుంది అక్కడ. స్పెషల్ ఫీ టైప్స్ కూడా అంతే, స్పెషల్ ఫీ టైప్స్ మనం యాడ్ చేసుకోవడానికి ప్లస్ బటన్ ఉంది, ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ చేసినవి మనకి ఫీ క్రియేట్ చేసేటప్పుడు కనిపిస్తాయి.
అండ్ ఫీ స్ట్రక్చర్ 2 స్క్రీన్ లో ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఇక్కడ మనం క్లాస్ వైజ్ గా మనం ఫీ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ టెంప్లెట్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు సార్. ఈ టైప్స్ ఇక్కడ డ్రాప్ డౌన్ లో వస్తాయి. జనరిక్ ఫీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఫీ టైప్ డ్రాప్ డౌన్ లో వస్తాయి. ఫీ అమౌంట్, పేమెంట్ ఫ్రీక్వెన్సీ అంటే వాళ్ళు ఎన్ని టర్మ్స్ గా పే చేయాలి అని మీరు ఇక్కడ కౌంట్ ఇస్తే ఆ ఫీ అనేది అన్ని టర్మ్స్ గా డివైడ్ అవుతుంది. స్టూడెంట్స్ అట్లా పే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు లేట్ ఫీ కూడా తీసుకోవాలి అంటే మీరు లేట్ ఫీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇక్కడ అమౌంట్ ఇచ్చేసి. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది. ఈ క్రియేట్ అయిన ఫీ అనేది మీరు అలొకేట్ ఫీ టు స్టూడెంట్స్ అనేది క్లిక్ చేస్తే ఇట్లా ఈ ఫీ అలొకేటెడ్ టు స్టూడెంట్స్ అనేది ఇట్లా టిక్ మార్క్ వస్తుంది గ్రీన్ కలర్ లో, లేదంటే ఇంటూ మార్క్ లో ఉంటుంది రెడ్ కలర్ లో. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫీ స్టూడెంట్స్ కి అంటే ఈ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఫీ అలొకేట్ అయిపోయినట్టు. సో ఇది వచ్చేసి జనరిక్ ఫీ అండ్ ఇంకొకటి వచ్చేసి స్పెషల్ ఫీ ఉంటుంది. సో స్పెషల్ ఫీ కూడా మనం క్లాస్ వైజ్ గా క్రియేట్ చేయొచ్చు అండ్ ఇంకొకటి స్టూడెంట్ వైజ్ గా కూడా క్రియేట్ చేయొచ్చు ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీ టైప్స్ కూడా మనం ఫీ టైప్స్ సేమ్ మనం అక్కడ ఏవైతే స్పెషల్ ఫీలో ఇస్తామో ఇందాక చూపించినట్టుగా ఓన్లీ ఆ ఫీ టైప్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ రిసీవబుల్స్ లో ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ కి అసైన్ చేస్తాం కదా సార్ ఫీజు. ఆ ఫీజు అంటే ఆ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరి లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అసైన్ అయిపోయి ఇక్కడ వస్తుంది. సో సేమ్ మనం ఇక్కడ నుండి ఫీ అనేది కలెక్ట్ చేయొచ్చు. సో ప్రాసెస్ ఫీ క్లిక్ చేస్తే సో ఇక్కడ అనేది ఒకటి పేమెంట్ ఉంటుంది, ఇంకొకటి వేవర్ ఉంటుంది. పేమెంట్ అంటే ఇంకా వాళ్ళు డైరెక్ట్ గా మీరు పేమెంట్ చేయాలి, స్టూడెంట్ పే చేస్తాడు అని అంటే పేయింగ్ అమౌంట్ ఇచ్చేసి మోడ్ ఆఫ్ పేమెంట్ డెబిట్ అకౌంట్, క్రెడిట్ అకౌంట్ సెలెక్ట్ చేసేసి ప్రాసెస్ ఫీ పేమెంట్ చేసేస్తారు. ఇన్ కేస్ వేవర్ ఇవ్వాలి అంటే వేవర్ అంటే డిస్కౌంట్ లాగా వాళ్ళకి ఏదైనా మీరు డిస్కౌంట్ ఇవ్వాలి 13,000 లో అనుకుంటే జస్ట్ ఇక్కడ వేవర్ అని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ వేవింగ్ అమౌంట్ ఈ ఫీల్డ్ లో మీరు ఎంతైతే వేవర్ ఇవ్వాలనుకుంటున్నారో స్టూడెంట్ కి ఆ అమౌంట్ ఎంటర్ చేసి ప్రాసెస్ చేస్తే ఆ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది. రిమైనింగ్ అమౌంట్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్ గా. ఇది క్లియరా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవు మేడం, కంటిన్యూ చేస్తాం. ఓకే సార్, ఇది ఫీ సమ్మరీ. అండ్ ఫీ డీటెయిల్ లో ఏంటంటే సార్ లైక్ ఆల్ ఫీ డీటెయిల్స్ లైక్ ఇప్పుడు పెండింగ్ పే చేసినవి, వేవర్ అమౌంట్ వి, అవుట్ స్టాండింగ్ ఉన్నవి అంతా కూడా ఇక్కడ వస్తుంది మీకు డీటెయిల్స్ అన్ని కూడా. సో ఫిల్టరేషన్ బట్టి మీరు ఇక్కడ చూడొచ్చు అవుట్ స్టాండింగ్ ఉన్న, పెండింగ్ ఉన్న అన్ని ఫీ డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. క్లాస్ వైజ్ గా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంక ఇక్కడ నుండి కూడా మనకి అంటే నోటిఫై సెలెక్టెడ్ యూజర్స్ అంటే అవుట్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి మీరు నోటిఫై చేయాలనుకుంటున్నారు అంటే ఇట్లా మీ ఫీ ఇంత అవుట్ స్టాండింగ్ ఉంది పే చేయాలి అని అనుకుంటే ఆ యూజర్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకొని శాంపిల్ మెసేజ్ కంటెంట్ పెట్టేసి నోటిఫికేషన్ షెడ్యూల్ చేసేసుకోవచ్చు. సో అట్లా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ట్రాన్సాక్షన్ అప్రూవల్. ట్రాన్సాక్షన్ అప్రూవల్ అంటే ఏంటంటే సార్ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు ఫీ పే చేసేటప్పుడైనా, వేవర్ ఇచ్చేటప్పుడైనా అండ్ ఇంకొకటి మనకి స్కాలర్షిప్ కూడా ఉంటుంది. స్కాలర్షిప్ అయినా ఏ ఫీ రిలేటెడ్ ఏవైనా కూడా సూపర్ అడ్మిన్ అప్రూవ్ చేస్తేనే వాళ్ళు పే చేయాలన్నా లేదా వేవర్ తీసుకోవాలన్నా కూడా అది రెస్ట్రిక్ట్ పెట్టుకోవాలి అని అంటే మనకు ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు మనం వేవర్ ఇవ్వాలన్నా కూడా అది డైరెక్ట్ గా వేవర్ డిడక్ట్ అయిపోకుండా ఇక్కడ వచ్చి పడుతుంది రికార్డ్ అనేది. పేమెంట్ చేస్తున్నా కూడా ఇక్కడ వచ్చి పడుతుంది. సో ఈ పేమెంట్ అప్రూవల్ లో అయినా అంటే మీరు రిజెక్ట్ ఆర్ అప్రూవ్ చేస్తే గానీ ఫీ రిసీవబుల్స్ లో ఆ స్టూడెంట్ నెక్స్ట్ పేమెంట్ చేయడానికి ఫర్దర్ గా మూవ్ అవ్వలేడు. అకౌంట్ అడ్జస్ట్మెంట్ అంటే మేబీ అంటే ఇప్పుడు స్టూడెంట్ ఏమైనా రాంగ్ గా పేమెంట్ చేసినా లేదంటే ఎక్స్ట్రా అమౌంట్ బై మిస్టేక్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసినా అంటే మీరు రిటర్న్ చేయాలి అనుకుంటే స్టూడెంట్ కి ఇక్కడ అకౌంట్ అడ్జస్ట్మెంట్ లో చేసేయచ్చు.
అండ్ ఇంకొకటి ఆన్లైన్ ఫీ ట్రాన్సాక్షన్ అంటే త్రూ పేమెంట్ గేట్‌వే ఇట్లా ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళవి మనకి ఇక్కడ పడుతుంది రికార్డ్. ఫీ ఆర్ ఇన్వాయిస్ ట్రాకర్ అంటే ఇక్కడ మనకి ఇన్వాయిస్ ట్రాకర్ ఉంటుంది. ఇన్వాయిసెస్ చూడొచ్చు అండ్ డైలీ కలెక్షన్ రిపోర్ట్ అంటే డేలో మీరు డేట్ రేంజ్ ఉంటుంది మనకి. డే వైస్ చూడొచ్చు అండ్ పాస్ట్ 15 డేస్ డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కూడా మీకు అంటే ఏ రోజు ఎంత పేమెంట్ ఎంత కలెక్షన్ అయింది అని అనేసి మీరు ఇక్కడ రిపోర్ట్ చూడొచ్చు తీసుకోవచ్చు క్లాస్ వైజ్ గా. క్లియరా సార్? డౌట్స్ ఏమన్నా ఉన్నాయా ఇందులో? ఇది వచ్చేటప్పటికమ్మా సార్ మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు సార్. హలో సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది సార్, క్లియర్ గా లేదు. డిగ్రీ దగ్గర కోర్స్ ఉన్నది కరెక్ట్ ఉంటుంది. ఓకేనా చూడండి ఒకసారి. ఇది వచ్చేటప్పటికి ఓన్లీ అకౌంట్ సెక్షన్ వాళ్ళకి టీచర్స్ కూడా కలిపేనా లేకపోతే అకౌంట్ సెక్షన్ సపరేట్ గా టీచర్ సపరేట్ గా ఇస్తారా? ఈ ఫీజు నామ్స్ ఈ ఫీజు షెడ్యూల్ అర్థం కాలేదు సార్. ఈ ఫీ షెడ్యూల్ ఏదవుతుందో అకౌంట్ సెక్షన్ వాళ్ళకి ఇదే ఫీ షెడ్యూల్, టీచర్స్ కూడా ఫీజు మెయింటైన్ చేయడానికి ఇదే ఫీ షెడ్యూలా? అంటే సార్ మీకు యాక్చువల్ గా ఫీ అనేది స్టూడెంట్స్ దగ్గర కలెక్ట్ చేయడానికి అంటే క్లాస్ వైజ్ గా తీసుకుంటారా? అంటే ఏ క్లాస్ కి అసైన్ అయి ఉన్న టీచర్ వాళ్ళే కలెక్ట్ చేస్తారా, లేదంటే అందరు స్టూడెంట్స్ కి కలిపి అంటే పర్టికులర్ గా డిపార్ట్మెంట్ ఉంటారు కదా సార్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు? అది అకౌంట్ డిపార్ట్మెంట్ అంటే ఏ క్లాస్ టీచర్ ఆ క్లాస్ టీచర్ కలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అయితే సార్ ఇప్పుడు మనకేంటంటే ఈ మాడ్యూల్స్ అనేది యాక్సెస్ స్టాఫ్ కి అన్ని మాడ్యూల్స్ యాక్సెస్ ఉండదు. అండ్ ఇంకొకటి కొన్ని మాడ్యూల్స్ కూడా అంటే మీరు రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇవ్వచ్చు, రీడ్ ఓన్లీ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. సో ఎవరైతే పేమెంట్ తీసుకుంటారో స్టూడెంట్స్ నుండి ఓన్లీ ఆ స్టాఫ్ కి మీరు ఫీ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనేది యాక్సెస్ ఇవ్వచ్చు సార్. రిమైనింగ్ స్టాఫ్ కి మీరు రిమూవ్ చేసేయచ్చు ఈ మాడ్యూల్ ని. అది అకౌంట్ డిపార్ట్మెంట్ అయినా లేదా స్టాఫ్ టీచింగ్ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరికైతే అంటే ఆ పర్టికులర్ స్టాఫ్ కి మీరు ఈ మాడ్యూల్ యాక్సెస్ ఇవ్వాలి, వాళ్ళ ఫీ పేమెంట్స్ కలెక్ట్ చేయాలి అని అంటే మీరు మాడ్యూల్ యాక్సెస్ ఇవ్వచ్చు, లేదు అంటే యాక్సెస్ తీసేసేయచ్చు. ఫీస్ మాడ్యూల్ అనేది ఒకటే వాళ్ళకైనా వేరేకైనా? అవును సార్, ఒకటే ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు ఇక్కడ ఇన్ని స్క్రీన్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు డైలీ కలెక్షన్ రిపోర్టు యాక్చువల్ గా ఇదంతా సూపర్ అడ్మిన్ కు ఉంటుంది. డైలీ కలెక్షన్ ఎంత వస్తుంది ఏంటి అనేది చూసుకోవడానికి. లేదు మీరు యాక్సెస్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. అంటే ఈ స్క్రీన్ పర్టికులర్ ఈ మాడ్యూల్ లో కూడా అన్ని స్క్రీన్స్ ఇవ్వను, నేను ఓన్లీ పర్టికులర్ గా అంటే ఈ 3 స్క్రీన్స్ ఇస్తాను అంటే స్క్రీన్స్ కూడా మీరు అట్లా రిస్ట్రిక్షన్ పెట్టుకోవచ్చు. ఎవరికేం కావాలో ఇస్తే ఇప్పుడు ఆ టీచర్స్ వచ్చిన కానీ ఫీజు రిమైండర్ వరకు ఇస్తే సరిపోత వాళ్ళు ఏమో కలెక్ట్ చేయరు. అలాగే నెక్స్ట్ అకౌంట్ సెక్షన్ ఫీజు కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి మొత్తం టోటల్ అది ఇది మొత్తం అవసరం లేదు వాళ్ళకి. అవును సార్. అలాగే ఎవరికి ఏమి ఇవ్వాలనేది అది ఆ నామ్స్ ప్రకారం చెప్తే అది దాని ప్రకారం మీరు ఇవ్వాలి. అది అవును సార్, మీరు చెప్తే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఉంది యూజర్ మేనేజ్మెంట్ లోనే రూల్ ఆథరైజేషన్ అనేసి ఉంది. సో ఇక్కడ ఏవేవైతే మాడ్యూల్స్ ఉన్నాయో వాళ్ళకి అంటే మీరు ఇక్కడ నుంచి రిస్ట్రిక్ట్ పెట్టుకోవచ్చు సార్. ఏ స్క్రీన్స్ అయితే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ స్క్రీన్స్ మాత్రమే కెన్ యాక్సెస్ స్క్రీన్ అని చెప్పేసి మీరు ఇచ్చేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి మనకి ఆడిట్ లాగ్ ఉంటుంది సార్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్ లో కూడా ఏదైనా మోడిఫికేషన్స్ చేసినా అంటే ఇప్పుడు ఫీ పేమెంట్ చేశారు అనుకోండి, అంటే ఎవరి లాగిన్ నుండి వాళ్ళు చేస్తారు కాబట్టి ఎవరు చేశారు ఈ పేమెంట్ ఎవరు చేశారు అని అనేసి అంటే చేసిన వాళ్ళది మనకు ఆడిట్ లాగ్ లో వస్తుంది.
వాళ్ళ నేమ్. రావాలి అది. సాయంత్రం వచ్చేటప్పటికి మాకు అప్డేట్ అవ్వాలి. అవును సార్. ఓకే ఓకే క్యారీ అండి. ఇది ఫీ గురించి. యాక్టివిటీ ట్రైనింగ్ అంటే మీరు ఎక్స్ట్రాగా ఏమైనా యాక్టివిటీస్ అవి ప్రొవైడ్ చేస్తుంటే మీ ఇన్స్టిట్యూషన్ లో, లైక్ ఇప్పుడు డాన్స్ క్లాసెస్ కానివ్వండి, లేదా అంటే ఎక్స్ట్రా క్లాసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే యాక్టివిటీ ఆర్ ట్రైనింగ్ కింద ఏదైనా ట్రైనింగ్ ఇస్తున్నా అవి మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో పేరెంట్ కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, వాళ్ళ లాగిన్ నుండి వాళ్ళు దీనికి యాక్టివేట్ చేసుకోవచ్చు సార్. సో అట్లా ఎవరైతే దీనికి అసైన్ అవుతారో వాళ్ళకి నుండి మీరు పేమెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ యాక్టివిటీ ట్రైనింగ్ అంటే దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి మీరు అటెండెన్స్ తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ ఆపరేషన్. క్యాంపస్ ఆపరేషన్ లో ఏంటంటే ఆటోమేటిక్ షెడ్యూల్, ఇక్కడ నోటిఫికేషన్ షెడ్యూలర్ అనేది ఉంటుంది. సో ఏమైనా నోటిఫికేషన్ షెడ్యూల్ చేయాలి, పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి సెండ్ చేయాలి అంటే ఇక్కడ నోటిఫికేషన్స్ అవి షెడ్యూల్ చేసి సెండ్ చేస్తాము. నోటిఫికేషన్ టైప్ అనేది మనకి ఇప్పుడు ఇంటర్నల్ మెయిల్, ఎక్స్టర్నల్ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ పంపించవచ్చు. అండ్ ఇంకొకటి గ్రూప్ నోటిఫికేషన్స్ కూడా పంపించవచ్చు సార్. అంటే బల్క్ ఒకేసారి ఆ క్లాస్ మొత్తానికి పంపించవచ్చు, లేదా స్టాఫ్ కి కూడా, ఆ డిపార్ట్మెంట్ మొత్తం స్టాఫ్ కి ఎట్ ఎ టైం పంపించేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ షెడ్యూలర్. రిపోర్ట్స్ ఉంటాయి సార్ మనకి. ఇప్పుడు మన దాంట్లో కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ కూడా మీరేమన్నా ఇప్పుడు స్టూడెంట్ హిస్టరీ కానివ్వండి, అటెండెన్స్ హిస్టరీ కానివ్వండి, లేదా వాళ్ళ రిపోర్ట్ ఏవైనా కూడా మీరు పంపించాలి రిపోర్ట్స్ కూడా అని అంటే ఇక్కడ రిపోర్ట్ షెడ్యూలర్ లో వచ్చేసి త్రూ నోటిఫికేషన్ టైప్ సెలెక్ట్ చేస్తాము. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మెయిల్ అని సెలెక్ట్ చేసి యూజర్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి షెడ్యూల్ చేస్తే ఆ రిపోర్ట్స్ కూడా వాళ్ళకి షెడ్యూల్ అవుతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫుడ్ ప్రోగ్రామ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మీ ఇన్స్టిట్యూషన్ లో? ఇన్ కేస్ ఫుడ్ ప్రోగ్రామ్ కానీ మీరు ప్రొవైడ్ చేస్తే ఫుడ్ మెనూ ఆ క్యాలెండర్ ఇక్కడ షెడ్యూల్ చేయొచ్చు సార్. అంటే ఫుడ్ మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఆ మెనూ యాడ్ చేస్తాము, మెనూకి ప్రైజింగ్ ఇస్తాము. సో ఆ స్టాటిస్టిక్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఫుడ్ ప్రోగ్రామ్ యూజర్స్ ఎవరెవరేంటి, ఎవరెవరైతే ఫుడ్ తీసుకున్నారో. ఆ ప్రోగ్రామ్స్ ఏమి ఉండవండి, అంటే అది కాకుండా ఇంకా వేరే ఏం లేవండి. ఓకే సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్స్ మాడ్యూల్. అకాడమిక్స్ లో ఏంటంటే మనకి ఆన్లైన్ టెస్ట్ అవి కండక్ట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే మనం అసెస్మెంట్స్ పెడుతుంటాం, కండక్ట్ చేస్తుంటాం కదా సార్. ఇంటర్నల్ కానివ్వండి, అట్లా మీరు అసెస్మెంట్స్ అనేవి ఇక్కడ క్రియేట్ చేస్తారు. అసెస్మెంట్స్ లో అసైన్మెంటా లేకపోతే ఎగ్జామా ఏంటనేది అవి ఇక్కడ మీరు క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఏంటనేది ఇక్కడ షెడ్యూల్ చేస్తారు. సో ఈ షెడ్యూల్ చేసిన ఎగ్జామ్స్ అనేవి స్టూడెంట్ కి, స్టాఫ్ కి అండ్ పేరెంట్ కి వాళ్ళ లాగిన్ లో కనిపిస్తాయి. అండ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మార్క్స్ ఎంట్రీలో మీరు మార్క్స్ యాడ్ చేయొచ్చు స్టూడెంట్ కి సబ్జెక్ట్ వైజ్ గా. ఇది అకాడమిక్స్ మాడ్యూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ హిస్టరీ. అకాడమిక్ హిస్టరీ అంటే గ్రాడ్యుయేటెడ్ అయిన స్టూడెంట్స్ వి డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. సారీ ఏంటి సార్? ఎఫ్ఏ మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలి ఒకసారి చెప్పరా? అర్థం కాలేదు సార్. ఎఫ్ఏ మార్క్స్ అండి, అదే టెస్ట్, ప్రతి టెస్ట్ మార్క్స్.
మార్క్స్ ఎలా ఎంటర్ చేస్తాము? సో మనం ఇంకా ఏం క్రియేట్ చేయలేదు కదా సార్. ఇక్కడ జస్ట్ మనం కరికులం కోడ్, క్లాసు, అది FA1 SA1 అవి మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. దాన్ని బట్టి స్టూడెంట్స్ అందరి లిస్ట్ ఇక్కడ వస్తుంది. సబ్జెక్ట్ వైజ్ గా సబ్జెక్ట్స్ కూడా లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఫిల్టరేషన్ కోసం మనకి. సో స్టూడెంట్స్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఎవరెవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళకి డిటెక్ట్ టెస్ట్ అనేది చెక్ లిస్ట్ చేస్తాము. ఎగ్జామ్ రాయని వాళ్ళకి అన్చెక్ చేస్తాము. సో మార్క్స్ అప్టైన్ దగ్గర మీరు ఎన్ని మార్క్స్ కి కండక్ట్ చేస్తారు అనేది టోటల్ మార్క్స్ ఇక్కడ కనిపిస్తాయి. అప్టైన్ మార్క్స్ లో మీరు మనకి ఇక్కడ వచ్చేస్తుంది, మార్క్స్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మనకి బల్క్ ఇంపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ నుండి కూడా మనం మార్క్స్ ఇంపోర్ట్ చేయొచ్చు. క్లియరా సార్? ఓకే మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్మిటరీ సార్. డార్మిటరీ అంటే లైక్ ఇప్పుడు మనకి హాస్టల్స్ ఎలాగా అలాగా. సో హాస్టల్ డీటెయిల్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాము. హలో, చెప్పండి మేడం, చెప్పండి. డార్మిటరీ యూస్ చేస్తారా సార్ మీరు? అంటే మీరు హాస్టల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? లేదండి, హాస్టల్స్ లేదండి. అయితే డార్మిటరీ మాడ్యూల్ అవసరం లేదనుకుంటా సార్ మీకు. అవసరం లేదండి, అది అవసరం. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా? ఉందండి. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ లో ఇక్కడ ఏంటంటే సార్ వెహికల్ కాన్ఫిగరేషన్, అంటే మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్ నేమ్స్ అవి క్రియేట్ చేస్తాం. ఇక్కడ డీటెయిల్స్ యాడ్ చేస్తాము. వెహికల్ రిలేటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మెయింటెనెన్స్, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్, ఆ వెహికల్ కి ఏమైనా డ్యామేజెస్ ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. వెహికల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వెహికల్ అంటే రూట్స్ ఇక్కడ యాడ్ చేస్తాం మనం, ఏ రూట్ ఏంటనేది. సో రూట్ పాయింట్స్, రూట్ యూజర్స్ ఎవరెవరైతే ఉన్నారనేసి ఇక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ మనం రూట్ లో అంటే మనం వెహికల్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మనకి స్టాఫ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది సార్. స్టూడెంట్ మేనేజ్మెంట్ లో ఎవరెవరైతే ట్రాన్స్పోర్టేషన్ కి ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి మనం ట్రాన్స్పోర్టేషన్ అసైన్ చేయొచ్చు. ఇక్కడ వెహికల్ ఫెసిలిటీ ఉంది కదా, ఇది చెక్ లిస్ట్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఆ వెహికల్ ని అసైన్ చేయొచ్చు. ఆ పర్టికులర్ వెహికల్ ని ఆ పర్టికులర్ స్టూడెంట్ కి అసైన్ చేయొచ్చు. సో ఇది డార్మిటరీ, సారీ ట్రాన్స్పోర్టేషన్. అండ్ ఇంకొకటి ఇన్వెంటరీ ఉంది సార్. ఇన్వెంటరీ యూస్ చేస్తారా మీరు? ఇన్వెంటరీ అంటే సార్ ఇప్పుడు అంటే ల్యాబ్ రిలేటెడ్ వి కానివ్వండి, లేదా మిస్లీనియస్ లైక్ ఇప్పుడు స్కూల్ యూనిఫామ్స్, బ్యాగ్స్, అంటే మీరేమన్నా పర్చేస్ చేసి స్టూడెంట్స్ కి ఇస్తుంటారు కదా సార్, మీరేమన్నా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అట్లా ఆ ఇన్వెంటరీ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ అసెట్స్ కానివ్వండి, ల్యాబ్ రిలేటెడ్వి, మిస్లీనియస్ ఇన్వెంటరీ అవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ కాన్ఫిగరేషన్. మీ లైబ్రరీలో ఏవేవైతే బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారో స్టూడెంట్స్ కి, స్టాఫ్ కి, ఆ బుక్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ లో అవి యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత లైబ్రరీ మేనేజ్మెంట్ లో ఏంటంటే స్టూడెంట్స్ కి బుక్స్ ఇష్యూ చేస్తాం. ఏ స్టూడెంట్ ఏ బుక్ తీసుకున్నాడు ఏంటి అని అనేసి ఇక్కడ మనం ఇష్యూ చేస్తాం. యాడ్ టు కార్ట్ క్లిక్ చేసేసి స్టూడెంట్స్ కి అసైన్ చేస్తాము. సో సేమ్ వాళ్ళ లాగిన్ నుండి అంటే స్టూడెంట్ ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ లాగిన్ నుండి మళ్ళీ బుక్స్ రిటర్న్ చేస్తున్నట్టు వాళ్ళ దాని నుండి కూడా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. లైబ్రరీ ఐటమ్ రిటర్న్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ మాడ్యూల్. రిపోర్ట్ మాడ్యూల్ ఏంటంటే రిపోర్ట్ మాడ్యూల్ లో మనకేసి 3 ఉంటాయి. ఒకటి రిపోర్ట్ టెంప్లెట్. రిపోర్ట్ టెంప్లెట్ లో ఏంటంటే సార్ మనకి సెలెక్టెడ్ ఫీల్డ్స్ అంటే కొన్ని రిపోర్ట్స్ బై డిఫాల్ట్ ఉంటాయి. ఈ రిపోర్ట్స్ లో కూడా ఇప్పుడు మనకి స్టూడెంట్ అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నాము.
సో అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ లో కూడా మనకి అంటే ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్స్ లో అంటే మనకి ఏ అయితే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో ఓన్లీ జస్ట్ ఆ ఫీల్డ్స్ మాత్రమే మనం జస్ట్ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము. సెలెక్టెడ్ ఫీల్డ్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత రిపోర్ట్ నేమ్ ఇస్తాము. నేమ్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసి జనరేట్ రిపోర్ట్ కొడితే ఓన్లీ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. అది చూడొచ్చు. ఇది రిపోర్ట్ టెంప్లెట్. అండ్ ఇంకొకటి రిపోర్ట్ జనరేటర్ ఏంటంటే ఫీ రిపోర్ట్ కానివ్వండి, అటెండెన్స్ రిపోర్ట్ కానివ్వండి, బై డిఫాల్ట్ గా మీరు సెలెక్ట్ చేసి అంటే ఆ క్లాస్ సెలెక్ట్ చేసి జనరేట్ చేస్తే బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది రిపోర్ట్. స్టూడెంట్ అడ్మిషన్స్ అయినా అంటే ఎన్ని అడ్మిషన్స్ జరిగాయి ఏంటి అనేసి సెలెక్టెడ్ ఫీల్డ్స్ కాకుండా ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ కార్డ్స్. రిపోర్ట్ కార్డ్స్ లో ఏంటంటే మనకి ఏవేవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ వస్తాయి. ప్రెసెంట్ అయితే మనం ఏ రిపోర్ట్స్ కాపీ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఎంటీ వస్తుంది. స్టూడెంట్స్ కి ఏదైనా రిపోర్ట్ కార్డ్స్ మీరు ఇవ్వాలి అని అంటే ఆ రిపోర్ట్ కార్డ్స్ అనేవి ఇక్కడ నుండి మనం జనరేట్ చేసి స్టూడెంట్స్ కి ఇవ్వచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ మాడ్యూల్ సార్. క్లాస్ రూమ్ మాడ్యూల్ యాక్చువల్ గా స్టూడెంట్ అండ్ పేరెంట్ లాగిన్స్ లో ఉంటుంది. సో ఈ మాడ్యూల్ లో ఏంటంటే వాళ్ళు ఏ క్లాస్ కి అసైన్ అయి ఉన్నారు, సబ్జెక్ట్స్ ఏంటి, వాళ్ళకి ఏం సిలబస్ ఉంది అనేసి వాళ్ళ లాగిన్ లో వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది. దట్స్ ఇట్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్టూడెంట్ మాడ్యూల్ అమ్మా, సార్ స్టూడెంట్ మాడ్యూల్. స్టూడెంట్ మాడ్యూల్ అంటే స్టూడెంట్ లాగిన్ లో అడుగుతున్నారా? సో ఇది స్టూడెంట్ లాగిన్ సార్. సేమ్ పేరెంట్ కి కూడా పేరెంట్ నేమ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ వస్తుంది కదా, ఇన్స్టిట్యూషన్ నేమ్ పక్కన సేమ్ వాళ్ళ స్టూడెంట్ నేమ్ వస్తుంది. ఎవరైతే వాళ్ళ చైల్డ్ ఉంటారో ఆ చైల్డ్ నేమ్ ఇక్కడ వస్తుంది. సో ఇవే మాడ్యూల్స్ సేమ్ పేరెంట్ కి కూడా వాళ్ళ లాగిన్ లో కనిపిస్తాయి. సో ఇక్కడ సేమ్ డాష్ బోర్డ్ లో హోమ్ పేజ్ వాళ్ళకి ఏవైతే మాడ్యూల్
డీటెయిల్స్ ఉన్నాయో జస్ట్ అవి ఇక్కడ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ప్రొఫైల్ వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఫ్యామిలీ డీటెయిల్స్ అవి ఏవైతే రిజిస్టర్ చేసేటప్పుడు మీరు డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్, అంటే ఆ స్టూడెంట్ ఏమైనా ఫీ క్రియేట్ అయ్యి ఉంటే ఆ ఫీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. త్రూ ఇక్కడ నుంచి వాళ్ళు పేమెంట్ కూడా చేయొచ్చు ఫీకి. సో జనరిక్ ఫీని కానివ్వండి. సో ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే సార్ మనకి కంపల్సరీ పేమెంట్ గేట్వే ఉండాలి. పేమెంట్ గేట్వే ఉంటే మనం ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకేమైనా డొనేట్ ఫండ్స్ మీరు క్రియేట్ చేసి ఉండి వీళ్ళు పే చేయాలంటే డొనేట్ ఫండ్స్ ఇక్కడ వస్తాయి. అండ్ స్కాలర్షిప్ కి కూడా వీళ్ళు ఎన్రోల్ అయ్యి ఉంటే ఆ స్కాలర్షిప్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి క్రియేట్ చేస్తుంటే. అండ్ ఇక్కడ నుండి వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. మీకు రిక్వెస్ట్ రిజిస్టర్ చేస్తే మీరు అక్కడ అప్రూవ్ చేస్తారు. సో అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తే ఆ స్టేటస్ ఇక్కడ అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏదైనా టెస్ట్ అసైన్ అయ్యి ఉంటే ఆ టెస్ట్ ఇక్కడ వస్తుంది. అండ్ అట్ ద టైం వాళ్ళు ఇక్కడ నుండి అంటే వీళ్ళు ఈ లాగిన్ నుండి కూడా టెస్ట్ వాళ్ళు రాసేయచ్చు. స్టార్ట్ టెస్ట్ అనేసి మనకు ఒక ఆప్షన్ వస్తుంది సార్. టెస్ట్ గానీ క్రియేట్ అయ్యి ఉంటే సో ఇక్కడ నుండి టెస్ట్ రాసేసేయచ్చు. అండ్ ఇంకా లేదు వాళ్ళు ఏమన్నా టెస్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేశారంటే కంప్లీట్ అయిన టెస్ట్ అన్ని ఇక్కడ గ్రిడ్ లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ స్టూడెంట్ కి ఏవేవైతే సబ్జెక్ట్ ఎన్రోల్ అయి ఉన్నాడో ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. అండ్ టైం టేబుల్ ఇక్కడ వస్తుంది, ఎగ్జామ్ టైం టేబుల్. వాళ్ళ స్టూడెంట్స్ కి మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ కి మీరు ఏమైనా పర్ఫార్మెన్స్ గ్రేడ్స్ అవి జనరేట్ చేస్తే మీరు సూపర్ అడ్మిన్ దాంట్లో చేసిన మోడిఫికేషన్స్ అవి ఇక్కడ వస్తాయి సార్. వాళ్ళ అసెస్మెంట్ కి గ్రేడ్స్ అవి. రిపోర్ట్ కార్డ్ హిస్టరీ అంటే మీరు ఏమైనా స్టూడెంట్ కి రిపోర్ట్ కార్డ్స్ ఇచ్చుంటే ఆ రిపోర్ట్ కార్డ్స్ అనేవి ఇక్కడ వస్తాయి. అండ్ స్టూడెంట్ డార్మిటరీకి గానీ ఆప్ట్ అయితే ఆ డార్మిటరీ ఆప్ట్ చేస్తాను. సేమ్ సార్ ఆ ట్రాన్స్పోర్టేషన్ కి ఆప్ట్ అయి ఉంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. అండ్ లైబ్రరీ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ యాక్టివిటీ లీవ్స్ కానివ్వండి, వాళ్ళు మీరు ఏమైనా డాక్యుమెంట్స్ షేర్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ బిహేవియర్ అవి ఇక్కడ వచ్చేస్తాయి. ఇదేంటంటే సార్ ఇప్పుడు స్టాఫ్ ఇస్తారు కదా సార్ స్టూడెంట్స్ కి ఏమైనా రేటింగ్ బిహేవియర్ మీద రేటింగ్ అవి ఇచ్చుంటే ఆ రేటింగ్ అనేది వీళ్ళ లాగిన్ లో ఇక్కడ కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ స్టూడెంట్ అంటే త్రూ ఎలా నోటిఫికేషన్ రిసీవ్ ఏ నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోవాలి అని అనేసి ఇక్కడ ఆప్ట్ చేస్తారు. నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే ఇక్కడ వస్తుంది. అండ్ క్యాంపస్ సపోర్ట్ లో టికెట్ మేనేజ్మెంట్ ఏంటంటే సార్ ఇప్పుడు స్టాఫ్ కానివ్వండి స్టూడెంట్ కానివ్వండి అంటే అప్లికేషన్ రిలేటెడ్ ఏదైనా వాళ్ళకి అప్లికేషన్ కాకుండా లేదు అంటే క్లాస్ రిలేటెడ్ వాళ్ళకి ఏదైనా కన్సర్న్స్ ఉన్నా ఇక్కడ టికెట్ మేనేజ్మెంట్ లో కన్సర్న్ రైజ్ చేస్తే అది సూపర్ అడ్మిన్ లాగిన్ లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ లో అటెండెన్స్ వాళ్ళ డే వైజ్ అటెండెన్స్ చూసుకోవచ్చు అండ్ పీరియడ్ వైజ్ అటెండెన్స్. సేమ్ లైక్ వాళ్ళకి ఇక్కడ సబ్జెక్ట్స్ ఏమున్నా అసైన్మెంట్స్ టైం టేబుల్ అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసేస్తాయి సార్. ఇది స్టూడెంట్ లాగిన్. అర్థం కాలేదు సార్. అంటే టీచర్ అటెండెన్స్ రిపోర్ట్ అక్కడ రావడానికి అటెండెన్స్ ఏ విధంగా ఇన్పుట్ చేయాలి? అదే సార్ మీకు ఇక్కడ సూపర్ అడ్మిన్ లాగిన్ లో చూపించాను కదా సార్. ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ లో మనం ఇక్కడ మార్క్ చేస్తాం. ఇది పీరియడ్ వైజ్ అటెండెన్స్. ఇది ఇక్కడ దీనికి ఏంటంటే టైం టేబుల్ ఇంటర్లింక్ ఉంటుంది. టైం టేబుల్ ఉంటేనే పీరియడ్ వైజ్ మీరు మార్క్ చేయడానికి వస్తుంది. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది డే వైజ్ అటెండెన్స్. ఇక్కడ మీరు మార్క్ చేసిన అటెండెన్స్ వాళ్ళకి వాళ్ళ లాగిన్ లో కనిపిస్తుంది. అవును సార్ ఉంటుంది. టీచర్ మార్క్ చేయాలి.
అవును సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని క్లాసెస్ రావు సార్ స్టాఫ్ కైతే. ఓన్లీ అంటే ఆ ఫ్యాకల్టీ ఏ క్లాస్ కైతే అసైన్ అయ్యున్నాడో ఓన్లీ ఆ క్లాసెస్ మాత్రమే ఇక్కడ వస్తాయి. ఆ క్లాసెస్ వాళ్ళకే వాళ్ళు అటెండెన్స్ మార్క్ చేయడానికి వస్తుంది. అవును, అంతవరకు అది సరిపోతుంది. అన్ని క్లాసులకు ఉమ్. అవసరం ఉండదు. అవును అన్ని సార్. క్లాసులకి ఎనేబుల్ అయ్యేది ఆఫీస్ సెక్షన్ వాళ్ళకి అవుద్దా? ఆఫీస్ వాళ్ళకి అవును సార్ ఉంటుంది. ఆఫీస్ వాళ్ళకి ప్రతిదీ కూడా మనం అవును సార్. ప్రతిదీ మనము యాక్సెస్ ఇవ్వచ్చు, అలాగే రిస్ట్రిక్ట్ చేయొచ్చు సార్. మీరు యాక్సెస్ కంప్లీట్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు, రిమైనింగ్ వాళ్ళకి మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే. ఉమ్. మార్క్స్ కూడా టీచరే ఎంటర్ చేసుకోవచ్చు. అవును సార్. మార్క్స్ కూడా వాళ్ళు అసైన్ అయి ఉన్న క్లాస్ స్టూడెంట్స్ కి వాళ్ళు ఎంటర్ చేసేసేయచ్చు మార్క్స్. చేసేసుకోవచ్చు. ఓకే. ఉమ్. అలాగే FA1, FA2, FA3 ఏ కాకుండా స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. అలా అవును అంటే సార్. ఆన్లైన్ టెస్ట్లు అంటే టెస్ట్లు అని అవును సార్. డిస్క్రిప్టివ్ కానివ్వండి, మీరు టెస్ట్లు కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ అసైన్మెంట్స్ కూడా మీరు ఏమన్నా అసైన్మెంట్స్ ఇవ్వాలన్నా కూడా అసైన్మెంట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ప్లస్ ఇదే కాకుండా మరి ఐఐటి కానీ నీట్ కానీ ఇవి యూపీఎస్ సిలబస్ వేరే ఫౌండేషన్ మార్క్స్ కూడా అప్లోడ్ చేయొచ్చా? మార్క్సా సార్? అర్థం కాలేదు సార్ నాకు. అంటే ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్, ఐఏఎస్ ఫౌండేషన్ కోచింగ్ ఉంటుంది, ఆ మార్కులు కూడా పెట్టాలి కదా? అవును సార్, పెట్టుకోవచ్చు. అవి కూడా పెట్టచ్చు. ఉమ్. అది టీచరే పెట్టుకోవాలి. అవును సార్, టీచర్. లేదు అంటే మీరు సెపరేట్ లైక్ అడ్మిన్ రిలేటెడ్ ఎవరికైనా మీరు అసైన్ చేయాలి, వాళ్ళే ఎంటర్ చేయాలి అని అంటే మీరు అట్లా కూడా యాక్సెస్ ఇవ్వచ్చు. అంటే టీచర్ కాకుండా మీరు ఎవరికైనా అథారిటీ పర్సన్ కి ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అదే టీచర్ ఆప్షన్స్ లో అది జరుగుతుంది, టీచర్ ప్రజెన్స్ లో మాత్రం అది జరుగుతుంది. అవును సార్, చెప్తున్నా నేను 2 వేస్ ఉన్నాయి. టీచర్ కి ఇవ్వచ్చు అండ్ ఇంకొకటి వేరే ఎవరైనా మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్తున్నా. ఓకే. ఓకే. నెక్స్ట్ కంప్లీట్ అయింది సార్ ఇదైతే. ఓకే అమ్మా, చెప్పండి. కంప్లీట్ అయ్యిందా? అవును సార్. అంటే మీరు చెప్పింది ఇది బేసిక్ లెవెల్లో చెప్పారా? అవును సార్, బేసిక్ లెవెల్లో చెప్పాను. సో ట్రైనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఏంటంటే సో వాళ్ళకి అంటే మీరు డిపార్ట్మెంట్ వైజ్ గా తీసుకుంటారా సార్? అంటే ఇప్పుడు అకౌంట్స్ చెప్పండి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అట్లా.